సినీ నటుడు పృథ్వీరాజ్కు కుటుంబ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన తన భార్యకు నెలకు 8 లక్షలను భరణంగా చెల్లించాలని కుటుంబ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. పృథ్వీ భార్య శ్రీలక్ష్మి విజయవాడ బందరు కోర్టులో ఓ నేతిమిఠాయి షాపు యజమాని కుమార్తె. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన పృథ్వీతో 1984లో వివాహమైంది. వీరికి 2 పిల్లలు. పెళ్లైన కొత్తలో వీరు విజయవాడలోనే ఉండేవారు. సినిమాలపై ఆసక్తితో పృథ్వీ భార్యా పిల్లల్ని విజయవాడలోనే వదిలి చెన్నై వెళ్లారు. కాగా శ్రీలక్ష్మి 2016లో పృథ్వీపై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు పెట్టారు. ఆ కేసులో ఆయన బెయిల్ కూడా పొందారు. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి విజయవాడ ఫ్యామిలీ కోర్టులో మనోవర్తి కేసు దాఖలు చేశారు. సమన్లు పంపినప్పటికీ ఈ నెల 27వ తేదీ వాయిదాకు పృథ్వీ హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఎక్స్ పార్టీ డిగ్రీ జారీ చేశారు. బలిరెడ్డి శ్రీలక్ష్మి, వైఫ్ ఆఫ్ బలిరెడ్డి పృథ్వీరాజ్ ఎలియాస్ శేషు, ప్రముఖ సినీ హాస్య నటుడు. ఆయన దాదాపు 25-30 సంవత్సరాల క్రితం విజయవాడ రైస్ మిల్లర్స్లో వివాహమైంది. 2 పిల్లలు వారికి, అబ్బాయి అమ్మాయి. 2 కూడా వివాహితులు. భార్యని నిరాదరణించి విజయవాడ పంపించేశారు. ఆవిడకి గత్యంతరం లేక తల్లి దగ్గర, విడోడ్ మదర్ ఆవిడ దగ్గర ఉంటూ ఉంది. అన్న వస్త్రాలు కావాలి, భర్త వివాహితకి భర్తే పోషించాలి కాబట్టి ఆయన స్థాయికి అనుగుణంగా, ఆయన జీవన విధానానికి, శైలికి, ఆయన స్టేటస్కి అనుగుణంగా ఆవిడ జీవించాలి భార్యగా, ఆయన భార్య. అందువల్ల ఆవిడ ఫ్యామిలీ కోర్టును విజయవాడలో ఆశ్రయించింది మా ద్వారా. ఇవాళ ప్రముఖ హాస్య నటుడైన ఆయన అనేక సినిమాల్లో రోజు చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఆయనకి మార్కెట్ కూడా చాలా బాగా ఉన్నది, మంచి పేరు కూడా ఉన్నది హాస్య నటుడిగా. ఆయన్ని మేము 30 లక్షలు నెలకి ఆదాయం చెప్పి 10 లక్షలు మనోవర్తి అడిగాము ఆమె తరఫున. కోర్టు 2 రోజుల ముందర 8 లక్షలు నెలకి మనోవర్తి కట్టాలని ఆర్డర్ చెప్పి ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.